సంవత్సర కాలం నుండి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ దాడులు, కక్షలు, అరెస్టులు, ఈ రాజకీయాల ముసుగులో, అధికారం ముసుగులో, అధికార ఆధిపత్యం ముసుగులో అటు విపక్ష పార్టీల మీద, పార్టీ నాయకులు, కార్యకర్తల మీదనే కాదు, సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యల వరకు వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు సంవత్సర కాలం నుంచి చూస్తూ ఉన్నాం. అటు వైసీపీ వాళ్ళ మీద దాడులు, హత్యలే కాదు, సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కూడా దాడులు, హత్యలు. సొంత పార్టీలోని ఆధిపత్యం కోసం, సొంత రాజ్యమే వచ్చింది, మన సొంత ప్రభుత్వం వచ్చింది అని ఆ ప్రభుత్వం రావడానికి పనిచేసిన వాళ్ళు కూడా ప్రశాంతంగా లేని పరిస్థితి, వాళ్ళు కూడా మట్టిలో కలిసిపోయే పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఒకటి రెండు కాదు, ఎప్పుడు అధికారం ఈ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే కర్నూలు జిల్లా ప్రతికొండ నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం పార్టీ నేత రేపు ఎల్లుండో ఒక పదవి చేపట్టబోయే క్రమంలో ఆయన్ను చంపేసిన దగ్గర నుంచి మొదలెడితే, వీరయ్య చౌదరిని టీడీపీ వాళ్ళే చంపిన దగ్గర నుంచి మొదలెడితే, ఆ తర్వాత మొన్నటికి మొన్న తెలుగుదేశం పార్టీలోని వర్గం మరో తెలుగుదేశం పార్టీలు ఇద్దరిని చంపేసిన దగ్గర నుంచి మొదలెడితే, తాజాగా మళ్ళీ అనంతపురానికి చెందిన టీడీపీ నేత సుధాకర్ నాయుడు, ఈయన అనంతపురం అర్బన్ టికెట్ ఆశించారు, బట్ మన ఆయనకు రాలే. ఒక ఫార్మా బిజినెస్లో ఫార్మా కంపెనీస్ నడుపుతున్నటువంటి దగ్గుపాటి ప్రసాద్ అనే వ్యక్తికి ఇచ్చారు అనంతపురం అర్బన్. సుధాకర్ నాయుడు ఆ టికెట్ ఆశించినా కూడా దగ్గుపాటి ప్రసాద్ గెలుపు కోసం బాగా గట్టిగానే పనిచేశారంటారు. ఆ తర్వాత సంవత్సరం తిరగకముందే తీవ్ర స్థాయిలో విభేదాలు. ఏ స్థాయిలో అంటే, దగ్గుపాటి ప్రసాద్ వర్గం సుధాకర్ నాయుడును హత్య చేయించేంత వరకు వెళ్ళడం, చివరి నిమిషంలో పోలీసులు నిఘా పనిచేసి ఆ కుట్రలను బ్రేక్ చేయడం, ఇది ప్రభుత్వం దృష్టి వరకు వెళ్ళడం, అధిష్టానం అనేది అటు దగ్గుబాటి ప్రసాద్ను, సుధాకర్ నాయుడును ఈరోజు పిలిపించడం, వాళ్ళ మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేయడం. సంవత్సరం తిరగకముందే ఎక్కడ మొదలైందంటే, దగ్గుబాటి ప్రసాద్ వాళ్ళ అధికారాన్ని అడ్డు పెట్టుకొని దోపిడీలకు పాల్పడుతున్నారు, విచ్చలవిడి సంపాదన మీద దృష్టి పెడుతూ ఉన్నారు, అక్రమాలు, అరాచకాలు అని, వీటన్నిటి మీద సుధాకర్ నాయుడు ప్రభుత్వ పెద్దలకు రిపోర్ట్లు ఇచ్చారు అని, పోలీసులకు, వివిధ సంస్థలకు కంప్లైంట్ చేశారు, రిపోర్ట్లు ఇచ్చారు అని. ఆ తర్వాత ఇది పతాక స్థాయికి వెళ్ళి సుధాకర్ నాయుడును చంపే వరకు వెళ్తే, నా ప్రాణాలకు ముప్పు ఉంది అని అనంతపురం ఎస్పీకి సుధాకర్ నాయుడుగా ఫిర్యాదు చేసుకోవడం, అనంతపురం ఎస్పీ, ఎమ్మెల్యే మనుషులు వాళ్ళ కదలికల మీద నిఘా పెట్టడం, సుధాకర్ నాయుడును చంపేకి ప్లాన్ చేశారు అని చెప్పి చివరి నిమిషంలో గుర్తించి దాన్ని బ్రేక్ చేయడం, ఈ మొత్తం నివేదిక ప్రభుత్వ పెద్దలకు అందించడం, ఫలితం ప్రభుత్వ పెద్దలు ఈరోజు వీళ్ళిద్దరిని పిలిపించడం. రాజ్యాకాంక్ష, అధికారం కోసం ఆధిపత్యం, దోపిడీ కోసం ఆధిపత్యం, దోచుకోవడం కోసం ఆధిపత్యం, వేరే పార్టీ వాళ్ళని కాదు, సొంత పార్టీ వాళ్ళను కూడా బలి తీసుకుంటుంది. ఇటువంటివి ఎవ్వరూ ఎక్కడా ప్రోత్సహించకూడదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ సుధాకర్ నాయుడు ఉన్నాడు, లేదా మరొక చోట మరొకరు ఉంటే, ఎవరైనా ఇప్పుడు సుధాకర్ నాయుడు ఎమ్మెల్యేకి ఇద్దరు బలమైన వ్యక్తులు చంపుకునే వరకు వెళ్తూ ఉన్నారు, మరికొన్ని చోట్ల చంపేసుకుంటూ ఉన్నారు, మరికొన్ని చోట్ల ఏదైనా వచ్చిన దాంతో సరిపెట్టుకుంటూ ఉన్నారు. ఈ దోపిడీ ప్రతి నియోజకవర్గంలోనూ ఉంది. బలమైన కాంపిటీషన్ అదే పార్టీలో లేని దగ్గర విచ్చలవిడిగా దోపిడీ, అక్రమాలు కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. లేదు ఇంకా అదే పార్టీలో ఏదైనా బలమైన వర్గం ఏదైనా ఉండి వాళ్ళకు పంపిణీలో తేడాలు వస్తేనో, లేదా మరొకటి ఉండి వీళ్ళు వాళ్ళను వీళ్ళను చంపుకోవడం జరుగుతూ ఉన్నాయి. సంవత్సరం తిరగలే, అధికారకాంక్ష, సొంత రాజ్యాకాంక్ష, డబ్బుకాంక్ష, అధికారాన్ని అడ్డు పెట్టుకుని సొంత మనుషులను చంపేస్తూ ఉన్నారు. ఇంకా 3.5 సంవత్సరాల ఎన్నికలకు టైం. ఇంకెన్ని చూడాల్సి ఉంటుందో, ఎలాంటివి చూడాల్సి ఉంటుందో. కనీసం ప్రభుత్వానికి కనీసం కూడా పట్టు లేకపోతే, హోంశాఖ మంత్రి ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, డీజీపీ ఏం చేస్తున్నారు, వీటిని ఎందుకు కంట్రోల్ చేయరు? ఏ నియోజకవర్గంలో చూసినా ఇవేనా? ఇంత దారుణమా పాలన?